Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 456 points down ay 72,944 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 125 పాయింట్స్ డౌన్ ay 22,148 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 288 పాయింట్స్ డౌన్ ay 47,485 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ అక్కడి నుంచి మోస్ట్లీ మనకు ఒక కన్సాలిడేషన్, సింపుల్ కన్సాలిడేషన్ ఏం కాదు, అప్ సైడ్ కి అలానే వెళ్ళింది, డౌన్ సైడ్ కి అలానే వచ్చింది అండ్ సెకండ్ హాఫ్ లో రికవరీ కూడా మార్కెట్ లో అలానే ఉంది. పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీలో అయితే సెకండ్ హాఫ్ లో ఒక స్ట్రాంగ్ రికవరీ అరౌండ్ ఫ్రమ్ 47,400 లెవెల్స్ సిగ్నిఫికెంట్ గా కనిపించింది. సీరియస్లీ ఇవాళ అనుకున్న దానికంటే మార్కెట్ బెటర్ గానే ఉంది. బికాస్ మీ పోర్ట్ఫోలియోలో ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మేబీ పాజిటివ్ లోనే ఉంటాయి. బికాస్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.75% పెరిగింది, మిడ్ క్యాప్ అయితే సుమారుగా న్యూట్రల్ లో క్లోజ్ అయింది అండ్ ఎఫ్ఎంసీజీ, ఫార్మా, సిపిఎస్సి, ఎనర్జీ, ఆటో ఈ ఇండెక్స్ లన్నీ కూడా పాజిటివ్ లో ఎండ్ అయ్యాయి. వెరాస్ ఐటీ ఇండెక్స్ మాత్రం, బికాస్ మనకి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ రానున్నాయి కదా, ప్రీవియస్ గా ఉన్న ప్రతిసారి వాళ్ళు నెగిటివ్ గా కామెంట్స్ చేశారు. ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత ఐటీ స్టాక్స్ రికవర్ అయ్యాయి. ఎక్కడ వాళ్ళు నెగిటివ్ గా రిజల్ట్స్ పబ్లిష్ చేస్తారేమో అని నిఫ్టీ రిలేటెడ్ గా ఇవాళ టాప్ 5 లూజర్స్ లో టాప్ 2 లూజర్స్ ఇన్ఫోసిస్ అండ్ ఎల్టీఐ మైంట్రీ గా ఉంటే టాప్ 5 లో 3 స్టాక్స్ దగ్గరగా ఐటీ స్టాక్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ విప్రో. సో ఇవాళ ప్రధాన కారణం సెన్సెక్స్ అలాగే నిఫ్టీ డౌన్ సైడ్ ఉండడానికి అయితే ఐటీ స్టాక్స్ అని అనుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ఎందుకు ఇవాళ మార్కెట్స్ పడ్డాయి, గ్యాప్ డౌన్ ఎందుకు అయ్యాయి అండ్ ఇవాళ మార్కెట్స్ రిలేటెడ్ గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్, ఈవెన్ నెక్స్ట్ కమింగ్ డేస్ రిలేటెడ్ గా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. బట్ అన్నిటికంటే ముందు ఇవాళ 8 o'clock కి ఎందుకు ఇవాళ మార్కెట్స్ గ్యాప్ డౌన్ అవబోతున్నాయి అండ్ ఓపెన్ అయ్యాక కూడా ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా నాకుంటున్న ఒపీనియన్ ని 4 minutes 40 seconds వాయిస్ క్లిప్ ద్వారా షేర్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఓవర్ నైట్ లో జరిగే వాటికి నేను వీడియోని రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికి టైం లేనప్పుడు సింపుల్ గా ఇలా ఆడియో మెసేజ్ ద్వారా మీకు నేను అప్డేట్స్ చేస్తుంటాను. కానీ అప్డేట్స్ చేస్తున్న గ్రూప్ లో మల్టిపుల్ అప్డేట్స్ విత్ రెస్పెక్ట్ టు న్యూస్ అండ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ షేర్ చేస్తుండడం కారణంగా మేబీ కొంతమందికి అది ఇంట్రెస్టింగ్ గా అనిపించక ఆల్రెడీ గ్రూప్ లో ఉన్న మ్యూట్ చేస్తుంటారు, అసలు గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యిండరు. కాబట్టి ఇక నుంచి ఏ ఆడియో మెసేజ్ నైనా సరే మన ప్రైవేట్ గ్రూప్ లో షేర్ చేస్తాను. ఇది మీకు సర్చ్ చేస్తే రాదు, బికాస్ మీరు సర్చ్ చేశారంటే బోల్డ్ గ్రూప్స్ కనిపిస్తాయి, అవన్నీ ఫేక్. దీని ఒక లింక్ నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈ గ్రూప్ కి వస్తారు. త్రూ లింక్ ద్వారా మాత్రమే రాగలరు. ఇక నుంచి ఏదైనా బికాస్ ప్రెసెంట్ ఉంటున్న అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ లో ఏ పాయింట్ లో ఏం జరుగుతున్నా ఇమీడియట్ గా ఒకవేళ నేను వీడియో చేసి పెట్టలేని సందర్భంలో, స్పెషల్లీ ఓవర్ నైట్ లో జరుగుతున్న వాటి రిలేటెడ్ గా ఇక్కడ నేను మీకు ఆడియో మెసేజ్ ని పెడతాను. ఇంట్రెస్ట్ ఉంటున్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్న లింక్ ద్వారా క్లిక్ చేసి ఫ్రీగా మన ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ వాయిస్ మెసేజ్ లో చెప్పినట్టు నిన్న మన వీడియోని చేసిన తర్వాత ఇజ్రాయెల్ కి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ యుఎస్ కి సంబంధించిన డిఫెన్స్ వాళ్ళతో చెప్పింది, మాకు ఇంకొక దారి లేదు, ఇరాన్ పైన మేము అటాక్ చేయాల్సిందే అని. సో ఇంకో చాయిసే లేదు, మేము ఇరాన్ పైన అటాక్ చేస్తామని యుఎస్ వాళ్ళతో ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తూ ఉండడం, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ దాడి చేస్తే ఈవెన్ ఎంత చిన్న దాడి చేసినా మేము చాలా స్ట్రాంగ్ గా ప్రతిఘటిస్తాం, మేము ఇంకా చాలా స్ట్రాంగ్ గా తిరిగి దాడి చేస్తామని ఇరాన్ వాళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ తో ఇజ్రాయెల్ ఏమో మాకు ఇంకొక ఛాన్స్ లేదు, మేము దాడి చేయాలని చెప్తున్నారు. కానీ ఏమాత్రం చిన్నది మా మీద పడ్డా మేము ఇంకా స్ట్రాంగ్ గా రెస్పాండ్ అవుతామని ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళిద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఎవరెవరు సపోర్ట్ వచ్చి ఈ వార్ ఇంకెంత పెద్దదవుతుంది. బికాస్ ఇక్కడ నుంచి గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ డైరెక్ట్ గా వార్ లోకి వెళ్ళలేదు, ఇండైరెక్ట్ గానే ఇప్పటి వరకు ప్రతిదీ జరిగాయి. బట్ ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళిద్దరు తలబడతారు. ఒకవేళ తలబడితే ఎవరికి సపోర్ట్ చేస్తారనే భయాందోళనలు మార్కెట్ లో ఉంటూ ఉండడమే ఇవాళ గ్యాప్ డౌన్ కి అండ్ ఫర్దర్ గా ఉంటున్న మార్కెట్ లో ఉంటున్న వోలటాలిటీకి ప్రధానమైన కారణం. మరి ప్రెసెంట్ ఉంటున్న సిచ్యువేషన్స్ ఏంటి అంటే, ప్రెసెంట్ ఎలా వెళ్తుంది, వార్ జరిగేలా ఉందా జరగదా అంటే, నేను మీకు ప్రీవియస్ గా చెప్పినట్టు పర్సనలీ నా మైండ్ లో ఉంటున్నది అయితే వాళ్ళు ఎంత ఏం స్టేట్మెంట్స్ చేసినా వార్ వరకు వెళ్ళరని. ప్రెసెంట్ కూడా ఇజ్రాయెల్ ఆ మాట చెప్పిన తర్వాత యూకే కానీ యుఎస్ కానీ ప్రతి ఒక్కరు అలాంటి స్టెప్ తీసుకోకండి, బ్యాక్ వెళ్ళండి, ఇప్పుడు జరిగింది ఏదీ లేదు కదా, మనకి డ్యామేజ్ ఏం జరగలేదు కదా, కావాలంటే ఇరాన్ పైన యుఎస్ వాళ్ళు శాంక్షన్స్ విధించే వరకు కూడా వెళ్దాం, కానీ ఇజ్రాయెల్ డైరెక్ట్ గా దాడిలోకి దిగద్దు. అలా దిగితే చాలా కంట్రీస్ ఇజ్రాయెల్ కి ఆపోజిట్ గా పోరాడడానికి కూడా రెడీగా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు అనేలా ఇజ్రాయెల్ ఒక మిత్ర దేశాలైన యూకే కానీ యుఎస్ కానీ ఇజ్రాయెల్ ని ఆపుతున్నట్లయితే డేటా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇరాన్ వాళ్ళు కూడా క్లియర్ గా ఈ స్టేట్మెంట్ 1-2 సార్లు చెప్తున్నారు, మా మీదే చిన్న దాడి జరిగినా మేము తిరిగి తీవ్రంగా ప్రతిఘటిస్తామని. అండ్ ఈ గాజా రిలేటెడ్ గా ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి వీళ్ళు ఒక వార్ క్యాబినెట్ అని కొంతమంది పీపుల్ తో ఒక గ్రూప్ ని ఫామ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకోవాలి, ఎప్పుడు అటాక్ చేయాలి, వీటి రిలేటెడ్ గా ఇరాన్ రిలేటెడ్ గా కూడా వాళ్ళు అటాక్ చేసినప్పటి నుంచి 3వ సారి ఇప్పుడు ఆ వార్ క్యాబినెట్ మీట్ అవబోతుంది. ఏప్రిల్ 16 అంటే ఇవాళ కూడా మీట్ అవుతుందని. మీట్ అయి ఇరాన్ చేసిన పనికి ప్రతి చర్యగా వీళ్ళు ఏం చెయ్యాలి, శాంక్షన్స్ ని విధిస్తారా లేకపోతే వార్ రిలేటెడ్ గానే అటాక్ చేయాలని భావిస్తున్నారా, నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలనే దాని రిలేటెడ్ గా ఇంకొకసారి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. ఇది ఎలా అయిపోయిందంటే, ఐసీయూలోకి డాక్టర్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా ఏ అప్డేట్ చెప్పకుండా,
అలా వీళ్ళు 3 సార్లు దగ్గరగా మీట్ అవుతున్నారు. అండ్ ఇండైరెక్ట్ గా అయితే మేము రెస్పాన్స్ ఇస్తాం, మేము అటాక్ చేస్తాం, మాకు ఇంకొక చాయిస్ లేదని అలా చెప్తున్నారు. కానీ యుఎస్ వాళ్ళు యూకే వాళ్ళు వీళ్ళని ఆపుతున్నట్లయితే కనిపిస్తుంది. మరి వాళ్ళు అలా ఆపుతున్నా వీళ్ళు ముందుకు వెళ్తారా? లాజిక్ కూడా లేదు. బికాస్ ఇప్పుడు వీళ్ళు ముందుకు వెళ్లి అటాక్ ఇరాన్ మీద చేస్తే ఇష్యూస్ గాజా రిలేటెడ్ కంటే కొంత పెద్దవవుతాయి. ఇరాన్ కి ఆల్రెడీ రష్యా వాళ్ళు ఆర్మ్స్ ని సప్లై చేస్తున్నట్లు, ఒకవేళ ఇజ్రాయెల్ అటాక్ చేసినా సరే దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకునే విధంగా. అండ్ ఈవెన్ ఫ్రమ్ ఇరాన్ ఏ మాత్రం చిన్న అటాక్ జరిగినా ఒక బిగ్ వేలో రెస్పాండ్ అవుతారనేలా ఇరాన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ నుంచి వచ్చే ఏ చిన్న స్టెప్ అయినా సరే గ్లోబల్ మార్కెట్స్ ని, స్టాక్ మార్కెట్స్ నే కాదు, ఎంటైర్ మెటల్స్ కానీ కమోడిటీస్ కానీ మొత్తం మార్కెట్స్ ని బిగ్ వేలో ఇంపాక్ట్ అయితే చేస్తుంది. నేను పర్సనల్ గా అలాంటివి ఏవి జరగవు అనుకుంటున్నాను. బట్ టైం టు టైం ఇప్పటి వరకు వస్తున్నవన్నీ కూడా పాజిటివ్ గా ఏది కనిపించట్లేదు. మోస్ట్లీ అన్ని నెగిటివ్ గానే ఉన్నాయి. మోస్ట్ పాసిబుల్లీ ఈ వీకెండ్ లోపు ఈ ఎంటైర్ ఇష్యూ అంతా డైల్యూట్ అయి మార్కెట్ నార్మల్ గా మూవ్ అవ్వాలని నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ సేమ్ ఇష్యూ రిలేటెడ్ గా ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఇరాన్ కి ఆల్రెడీ జరిగిన అవమానం చాలని, మీన్స్ ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే 99% దగ్గరగా దాన్ని ఇంటర్సెప్ట్ చేశారు కదా, గాల్లోనే వాటిని జీరో చేశారు కదా, అదే అవమానం అని. మళ్ళీ ఆ అటాక్ పెద్దగా ఇంపాక్ట్ లేని అటాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేయకూడదనేలా ఇజ్రాయెల్ ఒక మాజీ ప్రధాని అయితే సూచించారు. సో ఈ దాడికి కూడా అఫీషియల్ గా ఇజ్రాయెల్ రెస్పాండ్ అవ్వకూడదని, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ రిలేటెడ్ గా జరుగుతున్న ఈ వార్ ఎండ్ చేయాలనేలా, ఇంకా ఫర్దర్ గా పెంచుకోకూడదనేలా కూడా తను సూచిస్తున్నారు. మేబీ దీన్ని కూడా ఇజ్రాయెల్ వాళ్ళ కన్సిడరేషన్ లో తీసుకొని ఫర్దర్ స్టెప్స్ తీసుకోకుండా ఉంటే మోస్ట్ పాసిబుల్ ఈ వీకెండ్ లోపు మనకు ఒక క్లారిటీ వచ్చేసింది ఈ ఇష్యూ ఎండ్ అవ్వబోతుందా లేదా అని. ఇప్పటి వరకు అయితే ఇదే మనకు అప్డేట్, ఇంకే అప్డేట్ కూడా లేదు. లైక్ వాళ్ళు ఏమి వార్ కి వెళ్లరు అని లేదు, ఆర్ ఈ పాయింట్ లో వెళ్తారని కూడా లేదు. రేపు మన మార్కెట్ హాలిడే, ఏమో ఓవర్ నైట్ లో ఏం జరుగుతుందో అనే ఒక భయాలు కూడా ఇవాళ మన మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ కి రీజన్ అవ్వచ్చు. మరి ఇదేనా ఇంకేదైనా ఇతర రీజన్స్ కూడా ఉన్నాయంటే యుఎస్ కి సంబంధించిన రీటైల్ సేల్స్ డేటా వచ్చింది. రీసెంట్ టైమ్స్ లో చెప్తూనే ఉన్నాను కదా, ఎకానమీ డేటా యుఎస్ కి సంబంధించింది స్ట్రాంగ్ గా వస్తుంది. కేవలం ఫెడ్ చైర్మన్ పవల్ గారు ఎలా డేటా ఉంటున్నా నేను వడ్డీ రేట్లు కట్ చేస్తాను, 3 రేట్ కట్స్ ఉంటాయని ఎలా తనైతే స్టేట్మెంట్ చేశారు. కానీ తన స్టేట్మెంట్ చేసిన తర్వాత నుంచి సినారియోస్ అన్ని కూడా తలకిందులయ్యాయి. ఎకానమీ డేటా స్ట్రాంగ్ గా ఉంది, ఇన్ఫ్లేషన్ డేటా స్ట్రాంగ్ గా ఉంది. తను తప్పించి, ఫెడ్ చైర్మన్ తప్పించి మిగిలిన ఫెడ్ మెంబర్స్ అందరూ అడపాదడపా బయటకు వచ్చి అసలు వడ్డీ రేట్లు కట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు, ఎకానమీ అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, యుఎస్ రీటైల్ సేల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, జాబ్స్ డేటా స్ట్రాంగ్ గా ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, సర్వీసెస్ డేటా ఇంక్లూడింగ్ జీడీపీ డేటా అంతా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు కట్ ఎందుకోసం? బికాస్ అక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గట్లేదు కదా, ఎందుకని వడ్డీ రేట్లు కట్ చేయాలి, ఇన్ఫ్లేషన్ తగ్గాలి కదా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ ని కూడా రైజ్ చేస్తూ ఉండడం. జూన్ కాదు, ఈవెన్ జూలై, సెప్టెంబర్ లో కూడా వడ్డీ రేట్లు కట్ ఉంటుందా లేదా అని ఒక మార్కెట్ లో పెరుగుతున్న భయాలే మీకు అది బాండ్ డీల్స్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. బికాస్ ఆఫ్టర్ యుఎస్ రీటైల్ సేల్స్ డేటా యుఎస్ కి సంబంధించిన 10-year బాండ్ ఈల్డ్ 4.6% కి రైజ్ అయింది. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా ఇప్పుడు 106.2 లో ఉంది. రీసెంట్ టైమ్స్ లో మోస్ట్లీ మీరు వింటే 104, 105 దగ్గర వినుంటారేమో, బట్ 106.2 దగ్గరికి డాలర్ ఇండెక్స్ కూడా వెళ్తూ ఉండడం, బోత్ బాండ్ డీల్స్ 10-year బాండ్ డీల్స్ పెరగడం, డాలర్ ఇండెక్స్ పెరగడం ఎమర్జింగ్ ఈక్విటీ మార్కెట్స్ కి మంచిది కాదు. ఇది కూడా మార్కెట్స్ పరంగా ఇంకొక నెగిటివ్ అప్డేట్ గా మనం తీసుకోవచ్చు. అండ్ ఈ వార్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీతో యుఎస్ కి సంబంధించిన విక్స్ అయితే 6 years హైక్ వెళ్ళిపోయింది. మన దగ్గర నిన్న విక్స్ బాగా పెరిగింది కానీ వాళ్ళ మోస్ట్లీ 1% దగ్గరగా పెరిగింది అంతే. అండ్ నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ గా నాకుంటున్న వ్యూ ని షేర్ చేసే ముందు, ఒక పక్క నుంచి మనకి వార్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తూనే ఉంటుంది. దాని పక్క నుంచండి, దాన్ని మనం ఎలాగో అసెస్ చేయలేం అండ్ అనాలిసిస్ కూడా చేయలేం. జరిగిపోయిన తర్వాత చెప్పుకోగలం అంతే, ఇదిగోండి ఇలా జరిగింది కాబట్టి మార్కెట్ ఇలా ఉందని. మధ్యలో వ్యూస్ మాత్రమే ఉంటాయి కానీ మనం అనాలిసిస్ చేయగలిగే థింగ్స్ నెక్స్ట్ మార్కెట్ లోకి రాబోతున్నాయి. ఏప్రిల్ 18th మీన్స్ ఏప్రిల్ 17th రేపు మన మార్కెట్స్ క్లోజ్ కాబట్టి ఏప్రిల్ 18th ఇన్ఫోసిస్ అండ్ బజాజ్ ఆటో నెంబర్స్ వస్తాయి. బజాజ్ ఆటో నెంబర్స్ ని పక్కన పెట్టండి, ఇన్ఫోసిస్ ఇవాళ 3% పైగా పడింది కాబట్టి నెంబర్స్ వీక్ గా ఉంటాయనే మార్కెట్ అనుకుంటుంది. ఏ మాత్రం న్యూట్రల్ టు పాజిటివ్ ఉంటున్నా ఇన్ఫోసిస్ లోనే కాదు ఎంటైర్ ఐటీ ప్యాక్ లో కూడా స్ట్రాంగ్ ర్యాలీ కనిపించవచ్చు అనేది నా ఒపీనియన్. ఫ్రెండ్స్, ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ నెంబర్స్ వీక్ గా ఉండి ఒకవేళ ఐటీ స్టాక్స్ పడ్డం మొదలైతే దాని అది ఫర్దర్ గా కూడా కొనసాగడానికి పాసిబిలిటీ ఉంది. ఎలా ఐటీ ఇండెక్స్ ను ఒకసారి మీరు చార్ట్ ఓపెన్ చేసి, నేను ఐటీ ఇండెక్స్ ఎంటైర్ ఐటీ ఇండెక్స్ చెప్తున్నాను, చార్ట్ ఓపెన్ చేసి 200-day మూవింగ్ యావరేజ్ ని అప్లై చేయండి. ప్రెసెంట్ 33,574 దగ్గర ఉంది కదా, ఒకసారి 200-day మూవింగ్ యావరేజ్ ని అప్లై చేయండి. ప్రెసెంట్ 200-day మూవింగ్ యావరేజ్ కి అరౌండ్ ఉంది, డౌన్ సైడ్ వెళ్ళింది, దగ్గరకు వచ్చింది, అరౌండ్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఒక 2-3% ఫాల్ అయిందంటే 200-day మూవింగ్ యావరేజ్ బిలో వెళ్తుంది కాబట్టి టెక్నికలీ 200-day మూవింగ్ యావరేజ్ బిలో వెళ్తుండడం అంత మంచిది కాదు. కాబట్టి ఈసారి ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఎంటైర్ ఐటీ ప్యాక్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ గా అయితే ఉంటాయి. అక్కడతో అయిపోలేదు. 20 ఏప్రిల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ వస్తాయి. మీ అందరికీ తెలుసు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ 2 times నెంబర్స్ పోస్ట్ చేసినప్పుడు వర్స్ట్ గా మార్కెట్ తీసుకుంది. పర్టికులర్ గా లాస్ట్ టైం అయితే ఇంకా వర్స్ట్ గా తీసుకుంది. కానీ ఈసారి బిజినెస్ డేటా రీసెంట్ గా Q4 బిజినెస్ డేటా ని మంచిగా పాజిటివ్ గా పోస్ట్ చేశారు. తర్వాత స్టాక్ కూడా పెరిగింది.
లేండి, కానీ ఓవరాల్ నెంబర్స్ కూడా బాగుంటే స్టాక్ పెరిగే స్కోప్ కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఐటీ సపోర్ట్ చేస్తూ బ్యాంక్స్ కూడా సపోర్ట్ చేస్తే ఓవరాల్ మార్కెట్ ఒక టెక్స్చర్ ఈ వార్ రిలేటెడ్ గా ఈవెంట్ ని న్యూట్రల్ గా పెట్టి చూసినప్పుడు అది ఏదైనా జరిగితే అది ఏమైనా చేస్తుంది మార్కెట్ ని, బట్ అది న్యూట్రల్ గా పెట్టి చూసినప్పుడు ఇన్ఫోసిస్ నెంబర్స్ 18th రాబోతున్న ఇన్ఫోసిస్ నెంబర్స్ 20 రాబోతున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ ఈ రెండు కానీ పాజిటివ్ గా ఉండగలిగితే, న్యూట్రల్ టు పాజిటివ్ గా కానీ ఉండగలిగితే డెఫినెట్లీ మార్కెట్ లో ఈ రోజు చూసిన లోనే 22,076 అరౌండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర తీసుకుంది కదా, అదే లో మార్కెట్ లో లో అవ్వచ్చు. ఎక్కడి నుంచి టువర్డ్స్ 22,250 550 ఇఫ్ ఇన్ కేస్ ఆ రెండు నెంబర్స్ బాగుంటే ఓవరాల్ మార్కెట్ లో సెంటిమెంట్ కూడా రివైవ్ అవ్వచ్చు. ఫ్రమ్ ఏప్రిల్ 10th అరౌండ్ 22,770 నుంచి రీసెంట్ డేస్ లో మార్కెట్ కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర ప్రతి దగ్గర గ్యాప్ డౌన్ అలా అవుతూ 4 డేస్ లో 700 పాయింట్స్ పైగా పడింది. విత్ ఇన్ 4 డేస్ 700 పాయింట్స్ చాలా ఎక్కువ ఫాల్. కాబట్టి ఏమాత్రం ఇన్ఫోసిస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్ స్టేబుల్ గా ఉంటున్నా ప్రాబబుల్ ఇక్కడ ఒక బేస్ మనకి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వార్ రిలేటెడ్ గా ఉంటున్న ఈవెంట్ ని న్యూట్రల్ గా పెట్టి చూస్తే. అండ్ ఫైనలీ నా వ్యూ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు గమనించే ఉంటారు, ఇవాళ ఇన్వెస్టర్స్ కి పెద్ద ఆపర్చునిటీని కూడా క్రియేట్ చేయలేదు. మంచిగా ఫాలో అయిపోయి ఏదైనా స్టాక్స్ ని పిక్ చేసుకుందామని ఐటీ స్టాక్స్ లో మాత్రమే మీకు సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ టెక్నికల్ గా కూడా 200 డే మూవింగ్ యావరేజ్ బిలో ఉంది. కాబట్టి ఏ మాత్రం ఎక్కువ డిప్ వస్తున్నా ఐటీ బీస్ లైక్ ఈటీఎఫ్ లో కైనా చూడొచ్చు, లేదంటే లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ ఇఫ్ ఇన్ కేస్ వాటి బిజినెస్ లో ఇన్నోవేషన్స్ ఉన్నాయి, మంచిగా కరెక్షన్స్ ఉన్నాయి, స్లోగా యాడ్ చేసుకుందాం అనుకుంటే డెఫినెట్లీ ఐటీ స్టాక్స్ మీకు కమింగ్ డేస్ లో ఒక మంచి ఆపర్చునిటీని ఇఫ్ ఇన్ కేస్ ఇన్ఫోసిస్ నెంబర్స్ బాగాలేకపోతే ఒక గుడ్ ఆపర్చునిటీని కమింగ్ డేస్ లో క్రియేట్ చేస్తాయి. వెరాజ్ ఇన్వెస్టర్స్ ఇవాళ ఏం పెద్ద ఇంపాక్ట్ అవ్వలేదు కాబట్టి డిస్కస్ చేసుకోవడానికి కూడా పెద్ద ఏం లేదు. బట్ ఆల్వేస్ రిమెంబర్, ట్రేడర్స్ అయినా వోల్టాలిటీలో ఇంపాక్ట్ అయ్యి లాస్ ప్రాఫిట్ చూస్తుంటారు, కానీ ఇన్వెస్టర్స్ పీస్ఫుల్ గా ఫాలో అవుతున్న ప్రతిసారి మంచి కంపెనీల్ని కొనుక్కుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి చూడాల్సిన రిక్వైర్మెంట్ లేదనేది నా ఒపీనియన్. ఒకటే సజెషన్, డైలీ పోర్ట్ఫోలియోస్ ని పర్టికులర్ గా ఫాలో అవుతున్నప్పుడు పోర్ట్ఫోలియోస్ ని చూసి నెగిటివ్ గా ఇంప్రెషన్ మార్కెట్ పరంగా తెచ్చుకోకండి. ఏ వ్యూ తో అయితే మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారో అది ఎప్పటికీ మన మైండ్ లో అలానే గుర్తుండాలి. కమింగ్ టు ట్రేడర్స్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ సినారియోస్ అయితే డెవలప్ అవుతూ ఉన్నాయి. 22,250 బిలో కూడా మార్కెట్ క్లోజ్ అయింది. కాబట్టి పర్సనల్ గా నేను బులిష్ గా మార్కెట్ సైడ్ ఎటువంటి వ్యూ ని కూడా తీసుకోవట్లేదు. ఈవెన్ ఇక్కడ నుంచి 100-200 పాయింట్స్ పెరిగినా సరే, టువర్డ్స్ 22,250 వచ్చినా సరే నేను మార్కెట్ ని బులిష్ గా చూడను. ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతూ 22,250 టు 22,280 అని ఎందుకు అంటున్నానంటే 20 డే మూవింగ్ యావరేజ్ అప్లై అవుతుంది అక్కడ. 20 డే మూవింగ్ యావరేజ్ అండ్ 250 కూడా ఇంపార్టెంట్ టెక్నికల్ లెవెల్ కాబట్టి ప్రైస్ యాక్షన్ పరంగా ఆ 30 పాయింట్ జోన్ అబోవ్ మార్కెట్ వచ్చి క్లోజ్ అవ్వనంత వరకు నేను ఇమీడియట్ గా మార్కెట్ లో రేంజ్ బౌండెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్ సైడ్ 20,300 నే చూడొచ్చు, బికాస్ ఇదే నేను చూస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. బట్ ఎనీ డే వాళ్ళు అసలు యుద్ధానికే వెళ్లరనేలా ఏమైనా అప్డేట్ వచ్చింది అనుకోండి ఇన్ బిట్వీన్ ఎక్కడైనా ఇంత ఫాల్ దాని వల్లే. కాబట్టి సడన్ గా గ్యాప్ అప్ అయినా రీసెంట్ గా రిజెక్ట్ అయిన లెవెల్ 400 అబోవ్ దగ్గరగా ఉంది కదా, ఆ లెవెల్ కి అబోవ్ వెళ్లి క్లోజ్ అవ్వడమే బిగ్గెస్ట్ టాస్క్ అని నేను భావిస్తూ 22,500 ఇక్కడ నుంచి ఒక 350 పాయింట్స్ అప్ సైడ్ ఒక రేంజ్ అండ్ డౌన్ సైడ్ 21,700. బికాస్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తూ 21,950 ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ఇఫ్ అది బ్రేక్ అయితే టువర్డ్స్ 21,750 ఇప్పటి వరకు మనకి రీసెంట్ టైమ్స్ లో కూడా ఇది బ్రేక్ అయి క్లోజ్ అవ్వలేదు. కాబట్టి ఈ 2 సపోర్ట్స్ దగ్గర మార్కెట్ స్టెబిలైజ్ అవుతూ రేంజ్ లో ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 22,500 టు 21,700 ఈ 800 పాయింట్ రేంజ్ కొంచెం పెద్దదే ఉంటుంది. బికాస్ మార్కెట్ కూడా అలానే మూవ్ అవుతుంది కదా, ఒక్కొక్క రోజు 300 పాయింట్స్ 200 పాయింట్స్. కాబట్టి 800 పాయింట్ రేంజ్ ఏ మాత్రం మార్కెట్ డౌన్ సైడ్ కన్సాలిడేట్ అవుతున్నా టువర్డ్స్ 22,300 కూడా మనం రెసిస్టెన్స్ ని మూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. బట్ 1 or 2 డేస్ మార్కెట్ లో స్టెబిలిటీ వచ్చాక ఆ డెసిషన్ ని తీసుకుందాం. అంతవరకు ఈ 800 పాయింట్ రేంజ్ నిఫ్టీ రేంజ్ గా అయితే నేను పర్సనల్ గా గమనిస్తున్నాను. గ్లోబల్ గా వార్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ పైన నాకు ఏ మాత్రం క్లారిటీ వచ్చినా దాంతో పాటు ప్యారలల్ గా నిఫ్టీ కూడా 280 లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతున్నా దెన్ అప్పుడు నా ఫర్దర్ వ్యూ ని షేర్ చేస్తాను. అప్పటి వరకు ఇఫ్ ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ మనకు వార్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంటూ వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకపోతున్నా ఈ లెవెల్ కూడా 280 లెవెల్ కూడా అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అవ్వకపోతున్నా అప్పటి వరకు మార్కెట్ రిలేటెడ్ గా ఓన్లీ రేంజ్ బౌండెస్ నే చూస్తున్నాను. బులిష్ వ్యూ ని పక్కన పెడుతున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేమండ్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏమాత్రం అనిపిస్తున్నా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సెబీ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో సర్క్యులేట్ అవుతుంది. సెబీ వాళ్ళ ఒక కమిటీని ఫామ్ చేసి డెరివేటివ్స్ మార్కెట్ పరంగా రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ట్రేడింగ్ యాక్టివిటీ పెరిగింది కదా, దాన్ని కంట్రోల్ చేసే విధంగా అక్కడ ఉంటున్న రిస్క్ల్ని కంట్రోల్ చేసే విధంగా ఏదైనా పాలసీ చేంజెస్ నీడ్ అయితే వాటిని తీసుకురావాలనే ఆలోచనలో సెబీ వాళ్ళు ఉంటున్నట్టు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే పబ్లిష్ అవుతూ ఉంది. అండ్ ఇదిలా వస్తూ ఉండడం ఇక్కడ నుంచి కొద్ది డేస్ బ్యాక్ నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఒక
ఇమేజ్ ని చూశాను. ఈ ట్రేడింగ్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తుండే యాప్స్ ని నిర్వహిస్తున్న వాళ్ళకి ఒక ఈమెయిల్ వచ్చిందని, ఆ ఈమెయిల్ లో ఉన్న దాని ప్రకారం డెరివేటివ్ ట్రేడింగ్ ఇండియాలో జరుగుతున్న డెరివేటివ్ పరంగా అప్కమింగ్ డేస్ లో ఇది ఒక చేంజ్ రాబోతుందని, ప్రాబబులీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని డెరివేటివ్ ట్రేడింగ్ కి లింక్ చేసి సర్టెన్ లెవెల్ కంటే ఇన్కమ్ ఉంటేనే డెరివేటివ్ ట్రేడింగ్ చేయాలి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయాలనే విధంగా మేబీ రూల్స్ రావచ్చనేలా కూడా సోషల్ మీడియాలో ఈ ఈమెయిల్ ని సర్క్యులేట్ చేస్తూ అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే కామెంట్ సెక్షన్ లో, ఈమెయిల్ రిలేటెడ్ ఉన్న కామెంట్ సెక్షన్ లో లాస్ట్ ఇయర్ ఐటీఆర్ ని కానీ లింక్ చేస్తే వాళ్ళు ఒకవేళ లాస్ లో ఉంటే అలౌ చేయకూడదని, లాస్ లో లేకపోతే అలౌ చేయాలని, అండ్ ఇన్కమ్ ని కూడా పెట్టాలని, ఇంత ఇన్కమ్ కి మీదే ఉంటేనే రిస్క్ తీసుకోవడానికి వాళ్ళని అలౌ చేయాలని, లేదంటే అలౌ చేయకూడదని ఎలా కూడా ప్రతిపాదనలు ఉన్నట్టు, అండ్ దీని రిలేటెడ్ గా అప్కమింగ్ డేస్ లో ఏదో ఒక అప్డేట్ రావచ్చు అనేలా సోషల్ మీడియాలో స్పెక్యులేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవేవి కూడా అఫీషియల్ గా కనిపిస్తున్నావు కాదు, బట్ కొందరికి వస్తున్న మెయిల్స్, అండ్ సెబీ వాళ్ళు కూడా ఒక కమిటీని ఫామ్ చేసి కొన్ని చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారు అని వస్తున్న ఈ అప్డేట్స్ అన్ని కూడా డెరివేటివ్ ట్రేడింగ్ పరంగా ఇండియాలో కొన్ని చేంజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనే ఒక ఒపీనియన్స్ అయితే మార్కెట్ లో వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అండ్ దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇలా ఇన్కమ్ ని లింక్ చేయడం, లాస్ట్ ఇయర్ ఐటీఆర్స్ ని లింక్ చేయడం చేసి ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ అయితేనే ట్రేడింగ్ కి అలౌ చేయడం అనేది ట్రేడింగ్ కమ్యూనిటీకి బెనిఫిట్ ఉంటుందా లేదా అన్నదైతే మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన బ్లాక్ రాక్ వాళ్ళతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు జాయింట్ వెంచర్ ని ఫామ్ చేస్తూ 50-50 మీన్స్ వీళ్ళిద్దరు కలిసి ఫామ్ చేస్తున్న కంపెనీ రిలేటెడ్ గా 50% వాటా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దగ్గర, 50% వాటా బ్లాక్ రాక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇలా ఫామ్ చేస్తున్న కంపెనీతో వాళ్ళ అసెట్ అండర్ మేనేజ్మెంట్ బిజినెస్ లోకి వెళ్ళనున్నారని, మీన్స్ మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్, మీన్స్ ఈ బ్రోకింగ్ అకౌంట్స్ లోకి వాళ్ళు వస్తున్నట్టు, వెల్త్ మేనేజ్మెంట్, పిఎంఎస్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నట్టు. ఈ అప్డేట్స్ తో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఇవాళ కూడా పెరిగింది. బట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎప్పుడో వాళ్ళు అప్డేట్ చేశారు, చాలా టైం బ్యాక్ అప్డేట్ చేశారు బ్లాక్ రాక్ వాళ్ళతో టైప్ అవుతున్నారని. బట్ అగైన్ మార్కెట్ లో సెంటిమెంట్స్ అయితే బూస్ట్ అవుతున్నాయి. పర్టికులర్ గా జియో ఫైనాన్స్ ఇప్పటి వరకు ప్రామినెంట్ గా బిజినెస్ ని ఇంకా డిక్లేర్ చేయకపోతున్నా వాళ్ళు ఇవి చెయ్యొచ్చు అవి చెయ్యొచ్చు అని వాళ్ళు ఇస్తున్న అప్డేట్స్ స్టాక్ ని రీసెంట్ లోస్ నుంచి 80% దగ్గరగా 200 వరకు వెళ్ళినట్టుంది స్టాక్. అది 80% దగ్గరగా పెరుగుతుంది. ఇవాళ అరౌండ్ 363 దగ్గరగా స్టాక్ ప్రైస్ క్లోజ్ అయింది. నెక్స్ట్ జెఫ్రీస్ వాళ్ళు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 100 గాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా కూడా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 1800 గాను అప్డేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఎందుకు వీళ్ళు టార్గెట్ 100 అనుకుంటున్నారనే దాని రిలేటెడ్ గా వీళ్ళు చెప్తున్నది, వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ బిజినెస్ పరంగా స్ట్రాంగ్ డిపాజిట్ ఫ్రాంచైజ్ ఉందని, గుడ్ బ్రాండ్ రికగ్నైజేషన్ ఉంది, అండ్ టెక్ ప్లాట్ఫామ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా ప్రెజెన్స్ ని వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో చూపిస్తూ వస్తున్నారని, విత్ రెస్పెక్ట్ టు బిజినెస్ రేషియోస్, క్రెడిట్ కాస్ట్ అండ్ క్యాపిటల్ నీడ్స్ పరంగా కూడా మెచ్యూర్ గ్రోత్ వీళ్ళు తీసుకొస్తూ ఉండడం, కొత్త బ్రాంచెస్ ని ఓపెన్ చేస్తూ కస్టమర్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఓవరాల్ బిజినెస్ పరంగా అంచెలంచెలుగా వీళ్ళు గ్రో అవుతున్న ఈ విధానాన్ని వీళ్ళు పాజిటివ్ గా చూస్తూ టార్గెట్ ని ఇలా ఇస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా కూడా పాజిటివ్ కామెంటరీ చేస్తూ వీళ్ళ డిపాజిట్స్ 17 to 18% కేగర్ గ్రోత్ తో నెక్స్ట్ 2029 వరకు కూడా వెళ్తాయని, అండ్ లోన్స్ ఆల్మోస్ట్ 13% తో గ్రో అవుతాయని, వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అండ్ ఆర్ఓఎస్ రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా అప్కమింగ్ టైమ్స్ లో ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి వాల్యుయేషన్ రీ రేటింగ్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కనిపిస్తూ టార్గెట్ 1800 గా వీళ్ళు చూస్తున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. అండ్ జెఫ్రీస్ వాళ్ళు భారతీ హెక్సాకామ్ రిలేటెడ్ గా చేస్తున్న కామెంట్స్ తో స్టాక్ ఇవాళ 13% పెరిగింది. దీని గురించి రీసెంట్ టైమ్స్ లోనే మనం మాట్లాడుకున్నాం. ఆఫ్టర్ ఐపీఓ ఏంటి బిజినెస్ అండ్ ఎక్కడెక్కడ వీళ్ళు బిజినెస్ ని చేస్తూ ఉంటారని, స్ట్రాంగ్ గ్రోత్ విత్ స్ట్రాంగ్ మార్జిన్స్ అండ్ హైయర్ ఆర్పు, ఆల్మోస్ట్ 10% కాంపౌండ్ అవుతున్న ఆర్పుస్ తో వీళ్ళు ఓన్లీ 2 రీజియన్స్ లోనే కదా ఫోకస్ చేస్తారు, రాజస్థాన్ అండ్ నార్త్ ఈస్ట్ రీజియన్. అందులో రాజస్థాన్ లో అయితే నెంబర్ 2 ప్లేయర్ గా, నార్త్ ఈస్టర్న్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద టాప్ ప్లేయర్ గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి, అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా అక్కడ వాళ్ళకి సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తూ వాళ్ళ రెవెన్యూస్, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఆపరేటింగ్ మార్జిన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్యాష్ జనరేషన్ రిలేటెడ్ గా కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు, కాబట్టి టార్గెట్ ని 1080 గా ఇస్తున్నట్లు జెఫ్రీస్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం ఓవర్ దీస్ 3 స్టాక్స్. ఈ పర్టికులర్ స్టాక్ ఇవాళ ఎక్కువగా పెరిగింది. అండ్ నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ అయిన వాటక్ వబాక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మార్కెట్ లీడర్ ఇన్ డీశానిలైజేషన్ ప్లాంట్స్. కంపెనీస్ రిలేటెడ్ గా డీశానిలైజేషన్ కావాలన్నప్పుడు, వాటర్ ట్రీట్మెంట్స్ కావాలన్నప్పుడు వీళ్ళు ఆ బిజినెస్ ని చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇవాళ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి ఇస్తున్న అప్డేట్స్ ఈ డీశానిలైజేషన్ రిలేటెడ్ గా, ఈ వాటర్ ట్రీట్మెంట్ పరంగా ప్రెసెంట్ ఒక గుడ్ బిజినెస్ వీళ్ళకి జరుగుతూ ఉందని, ఆల్మోస్ట్ ఆర్డర్ బుక్ 12,000 crores దగ్గరగా ఉందని ఇది అండర్లైన్ చేయాలి మనం, బికాస్ 12,000 crore ఆర్డర్ బుక్, బట్ ప్రెసెంట్ మార్కెట్ క్యాపిటల్ ఏమో 5,700 crores. చిన్న కంపెనీ స్టిల్ ఈవెన్ ఇవాళ పెరిగిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 14-15 times మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతున్నట్టే, బట్ గుడ్ గ్రోత్ ఇన్ బిజినెస్. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళకి ఒక మంచి ఆర్డర్ బుక్ బిల్డ్ అవుతుందని, షార్టేజ్ ఆఫ్ వర్క్ కూడా ఏం లేదు, ఆర్డర్ ఫ్లో బాగుంది, మల్టీలేటరల్ ఫండింగ్ తో ఈ ఆర్డర్స్ ని బ్యాక్ చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి పాస్ట్ లో ఫేస్ చేసిన ఇష్యూస్ ని కూడా వీళ్ళు గుర్తు చేసుకుంటూ ఫ్యూచర్ లో అలాంటి
ఎలాంటివి ఇబ్బందులు లేకుండా గ్రోత్ ని కంపెనీ పరంగా చూస్తారని, ఆల్మోస్ట్ రెవెన్యూ పరంగా 1 బిలియన్ యూరో రెవెన్యూ టార్గెట్ ని కూడా పెట్టుకుంటూ స్ట్రాంగ్ గా గ్రో అవుతారని మేనేజ్మెంట్ చేసిన పాజిటివ్ కామెంట్స్ తో స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అయింది. అగైన్ లాస్ట్ 6 months లో 82% దగ్గరగా స్టాక్ ఆల్రెడీ పెరిగింది. బట్ ఓవర్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో కూడా ప్రెసెంట్ ఉంటున్న ఇంత పెరిగిన తర్వాత కూడా స్టాక్ లేదు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వీళ్ళ నెంబర్స్ పోస్ట్ చేసినప్పుడు డీటెయిల్డ్ గా మనం వీళ్ళ నెంబర్స్ ని, ఫ్యూచర్ గైడెన్స్ ని అండ్ ఎలా గ్రోత్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ చేస్తున్న స్ట్రాంగ్ పాజిటివ్ అవుట్లుక్ ని క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఒక పాజిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఈ కంపెనీని ట్రాక్ చేస్తున్న వాళ్ళకి జూలై 2023 లో గెట్కో వాళ్ళ దగ్గర నుంచి ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. యాక్చువల్లీ వీళ్ళకి గెట్కో అంటే గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్. సో ఎనర్జీ రిలేటెడ్ గా ఉన్న ఆ కంపెనీకి వీళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ ని అండ్ సర్టైన్ బిజినెస్ ని అందిస్తూ ఉండేవాళ్ళు, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళు. బట్ జూలై 2023 లో స్టాప్ డీల్ నోటీస్ ని వాళ్ళు ఇచ్చారు. అంటే కమింగ్ టైమ్స్ లో మాకు బిజినెస్ చేయదు, ఇంకొక 3 years పాటు మాకు బిజినెస్ నీడ్ లేదని ఎలా వీళ్ళకి స్టాప్ డీల్ నోటీస్ ని ఇచ్చారు. అంటే అది 3 years వరకు ఉండాల్సింది, కానీ ఇమీడియట్ ఎఫెక్ట్ తో ఆ స్టాప్ డీల్ నోటీస్ ని ఎత్తేస్తున్నారు అంటాం. అంటే ఫర్దర్ గా బిజినెస్ ని, మీ బిజినెస్ ని మాకు అందించండి అని గెట్కో వాళ్ళు, గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ వాళ్ళు వీళ్ళకి అప్డేట్స్ చేస్తూ ఉండడం. పవర్ రిలేటెడ్ గా ఎలాంటి నీడ్స్ ఉన్నాయి, పర్టికులర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి ఎలాంటి డిమాండ్ ఉందని మనకి ఇండైరెక్ట్ గా చూపిస్తుంది. దీంతో ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళకి ఏ బిజినెస్ అయితే చేతిలోంచి వెళ్ళింది అనుకున్నారో ఆ బిజినెస్ అగైన్ వాళ్ళ చేతుల్లోకి వస్తూ ఉండడం. స్టాక్ అగైన్ ఇవాళ ఒక 5% అప్పర్ సర్క్యూట్ కు వెళ్ళింది. నెక్స్ట్ రీసెంట్ కాన్ఫరెన్స్ తర్వాత థామస్ కుక్ రిలేటెడ్ గా, ట్రావెల్ రిలేటెడ్ గా ఆర్గనైజ్ చేసే కంపెనీ రిలేటెడ్ గా అరిహాంత్ వాళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేశారు. అందులో వాళ్ళ రిలేటెడ్ గా టార్గెట్ ని అప్గ్రేడ్ చేస్తూ 210 ఇస్తున్నారు. దీనికి ప్రధాన కారణం యాక్చువల్లీ టాప్ సిటీస్ లోనే ఈ థామస్ కుక్ వాళ్ళ రిలేటెడ్ గా సర్వీసెస్ ని తీసుకుంటుంటారు. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో Tier 2 అండ్ Tier 3 సిటీస్ నుంచి కూడా వీళ్ళకి డిమాండ్ పెరుగుతుందని. ఇది ఇంట్రెస్టింగ్, బికాస్ బిగ్ సిటీస్ నుంచి అంటే వీళ్ళకి చాలా కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఇంకా స్మాల్ సిటీస్ నుంచి కూడా వీళ్ళు బిజినెస్ ని పెంచుకోగలుగుతుంటే అది గుడ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటుందని. ఆపరేటింగ్ కాస్ట్లు కూడా 25 to 30% తగ్గించుకుంటూ రీసెంట్ టైమ్స్ లో హాలిడేస్ కి వెళ్ళాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి పాజిటివ్ అవుతాయని. అండ్ గ్రాస్ మార్జిన్ కూడా ట్రావెల్ ప్యాకేజెస్ పై 14% దగ్గరగా మెయింటైన్ చేస్తూ స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు తీసుకురాగలరని ఇలా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఇలా 210 టార్గెట్ ఇస్తూ ఉండడం కూడా స్టాక్ ఇవాళ పాజిటివ్ గా ఉండడానికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ స్టెర్లైట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. QIP ద్వారా ఫండ్స్ రైజ్ చేస్తారని అప్డేట్ చేశారు కదా. QIP కంప్లీట్ అయిందని, 1000 crores దగ్గరగా QIP ద్వారా డబ్బుల్ని రేజ్ చేశారని అండ్ ఆ వస్తున్న డబ్బులతో బ్యాలెన్స్ షీట్ ని స్ట్రెంథెన్ చేసుకుంటారని ఇలా స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ ఈ QIP ద్వారా వీళ్ళు 8.8 crore షేర్స్ ని HDFC మ్యూచువల్ ఫండ్, గోల్డ్మాన్ సాక్స్ ఇంకా కొంతమంది ప్రముఖులకు, బిగ్ ఇన్వెస్టర్స్ కి వీళ్ళు షేర్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ సవితా ఆయిల్ టెక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో 2-wheeler అండ్ 3-wheeler ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా టెంపరేచర్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి కదా. దాన్ని సార్ట్ అవుట్ చేయడం కోసం ఈవీ కూలింగ్ రిలేటెడ్ గా అప్లికేషన్స్ లో యూజ్ అయ్యే ఎస్టర్ మాలిక్యూల్ ని ఇండియాలోనే ఫస్ట్ లూబ్రికెంట్ కంపెనీగా సవితా ఆయిల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నాట్ ఓన్లీ 2-wheeler అండ్ 3-wheeler లో కూలింగ్ గానే కాదు, డేటా సెంటర్ లో కూడా కూలింగ్ అప్లికేషన్స్ లో ఈ మాలిక్యూల్ ని యూజ్ చేస్తారు. ప్రెసెంట్ ఆల్మోస్ట్ $400 million దగ్గరగా దీనికి మార్కెట్ ఉంది. బట్ డేటా సెంటర్స్ అండ్ 2-wheeler అండ్ 3-wheeler రిలేటెడ్ గా మార్కెట్ గ్రో అయ్యే కొద్దీ బై 2031 దీనికి ఆల్మోస్ట్ $2 billion దగ్గరగా మార్కెట్ క్రియేట్ అవ్వచ్చనేలా బయట రిపోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్సైడ్ గురించి మాట్లాడుకోవాలి. హ్యుండై అండ్ కియా మోటార్స్ వాళ్ళతో MOU ని కుదుర్చుకున్నప్పటి నుంచి వీళ్ళ రిలేటెడ్ గా మల్టిపుల్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ హైయర్ టార్గెట్స్ అయితే ఇస్తున్నాయి. ఇప్పుడు ₹485 టార్గెట్ ఇస్తూ నోమురా వాళ్ళు బై కాల్ ఇస్తూ ఉండడం. వీళ్ళు కొత్తగా ఏమీ చెప్పట్లేదు, ప్రీవియస్ గా అందరూ చెప్పింది. హ్యుండై అండ్ కియా మోటార్స్ వాళ్ళ టైఅప్ తో వీళ్ళ ఈవీ బిజినెస్ రిలేటెడ్ గా, బికాస్ వీళ్ళు బ్యాటరీస్ ని ఈవీస్ కే కాదు కదా, మిగిలిన వాళ్ళందరికీ కూడా తయారు చేస్తారు. బట్ ఈవీస్ రిలేటెడ్ గా ఏదైతే వీళ్ళ వాల్యుయేషన్ ఉందో అది వాల్యుయేషన్ ఎక్స్పాండ్ అవుతుందని, రీరేటింగ్ కనిపిస్తుందని. అండ్ ఈ ఒక స్టెప్ తో హ్యుండై అండ్ కియా వాళ్ళు తీసుకునే స్టెప్ తో ఇతర OEMs కూడా వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తూ వీళ్ళ లిథియం అయాన్ సెల్ బిజినెస్ ని పెంచుతూ కమింగ్ టైమ్స్ లో వాల్యుయేషన్ పరంగా రీరేటింగ్ కనిపిస్తుంది. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ 485 ఇస్తున్నట్టు నోమురా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళ వాల్యుయేషన్స్ పరంగా చూస్తే వీళ్ళ 5 years యావరేజ్ వాల్యుయేషన్స్ ఆల్మోస్ట్ 18.5 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో కనిపిస్తూ ఉంటాయి. బట్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్నది 25.3 ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్. బట్ లాస్ట్ 5 years తో కంపేర్ చేయలేం, బికాస్ అప్పుడు ఈవీ బిజినెస్ రిలేటెడ్ గా ఈ ఫ్యాక్టర్ లేదు. బట్ ఎస్ వాల్యుయేషన్ రీరేటింగ్ కనిపించడం, బిజినెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ విజిబిలిటీ కమింగ్ డేస్ లో నెంబర్స్ లో కనిపిస్తే ఈ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ జస్టిఫై అవుతాయి. అండ్ ప్రాబబులీ రీసెంట్ గా వచ్చింది కూడా ఒక మెగా ఆర్డరే కాబట్టి ఇతర OEMs కూడా ముందుకు వచ్చి వీళ్ళకి ఆర్డర్స్ ఇస్తూ ఉంటే దెన్ ప్రెసెంట్ ఉండే ప్రైస్ నుంచి గుడ్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే కొంత కన్సాలిడేషన్ టిల్ మార్కెట్ లో ఆ నెంబర్స్ రిఫ్లెక్ట్ అయ్యేంత వరకు కూడా స్టాక్ లో కనిపించవచ్చు. యాక్చువల్లీ ఈ డీల్ వచ్చినప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం ఒక బిగ్ ఆపర్చునిటీ. బట్ దాని తర్వాత కూడా స్టాక్ బాగా పెరిగిపోయింది. ఇప్పటి నుంచి వాళ్ళు నెక్స్ట్ నెంబర్స్ లో
లో ఇది రిఫ్లెక్ట్ చేసే వరకు కూడా రిస్క్ టు రివార్డ్ కొంత లోగా ఉందనేది పర్సనల్ గా విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ వాల్యుయేషన్. బిజినెస్ పరంగా మంచిదే, రీసెంట్ డీల్ అనేది నార్మల్ డీల్ కాదు, బట్ విత్ రెస్పెక్ట్ టు వాల్యుయేషన్ ఇప్పుడు ఎంటర్ అవుతున్న వాళ్ళు మాత్రం కొంత కాషియస్ గా ఉండాలి. నెక్స్ట్ హిందుస్థాన్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. స్పెక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే మార్కెట్ లో అజంప్షన్స్ మీద స్టాక్ ప్రైజ్లను ఎక్కడికో తీసుకువెళ్తాయి. అఫీషియల్ అప్డేట్ ఏది రాలేదు, కానీ ఎలాన్ మస్క్ గారి కంపెనీని టేక్ ఓవర్ చేయబోతున్నారని ఎలా మార్కెట్ లో స్పెక్యులేషన్స్ బిల్డ్ అవడం, స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. బట్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాల్సింది, వీళ్ళు ప్రీవియస్ గా చాలా ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేయాలని ప్రయత్నించారు. ఆఫ్టర్ అంబాసిడర్ కార్ సక్సెస్ మీకు తెలిసే ఉంటుంది కదా. అంబాసిడర్ కార్స్ ఒకప్పుడు రోడ్ల మీదే మనకి ఎక్కువ కనిపించేది, బట్ వాటి ఎరా అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక ఫ్రెంచ్ కంపెనీతో టైఅప్ అయ్యారు. బట్ అక్కడ గ్రోత్ లేదు. అండ్ ఈవీ రిలేటెడ్ గా బిజినెస్ చేయాలని కూడా వాళ్ళ ఎంఓఈని కుదుర్చుకున్నారు. బట్ ఆ ప్రాజెక్ట్ కూడా వెస్ట్ బెంగాల్ లో స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా మధ్యలోనే ఆపేశారు. నెక్స్ట్ వీక్ లో ఎలాన్ మస్క్ గారు ఇండియాకి రాబోతున్నారు కాబట్టి ఏదో ఒక కంపెనీ ద్వారా తను ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ లోకి ఎంటర్ అయితే అది ఈ కంపెనీ ద్వారా ఎంటర్ అవడానికి పాసిబిలిటీ ఉందనేలా మార్కెట్ లో చిన్న చిన్న ఎక్స్పెక్టేషన్ స్టాక్స్ ని ఇంతలా మూవ్ చేస్తున్నాయి. అండ్ నాకుంటున్న ఒపీనియన్ ప్రకారం అవుట్ ఆఫ్ 100 ఇలా వస్తున్న అప్డేట్స్ లో 90% దగ్గరగా అప్డేట్స్ కి ఫర్దర్ ఫాలో అప్ అంటూ ఉండదు. ఒకసారి అప్డేట్ వస్తుంది, స్టాక్ ర్యాలీ అవుతుంది, ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతారు, బట్ తర్వాత అప్డేట్ కి ఫాలో అప్ ఉండదు. అక్కడ ఇన్వెస్టర్స్ ఆ రీటైల్ పీపుల్ ట్రాప్ అవుతారు, బిగ్ ప్లేయర్స్ ఎగ్జిట్ అయ్యి మన వాళ్ళందరూ నెక్స్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తారు. కానీ తర్వాత ఇలాంటి వాటి రిలేటెడ్ గా ఫాలో అప్స్ ఉండవన్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. సో అన్నెసరిగా ఇలాంటి పెన్నీ స్టాక్స్ అంటూ వీటికి ఇలాంటి స్కోప్ ఉందనేలా సోషల్ మీడియాలో ఎక్కడైనా మీకు స్పెక్యులేషన్స్ కనిపిస్తున్నా వాటిని బ్లైండ్ గా నమ్మొద్దు. అండ్ ఫ్రెండ్స్ ఎంత అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో ట్రేడింగ్ స్కామ్స్ భారీగా పెరిగిపోతున్నాయి. ఇందులో పడి 44 ఇయర్స్ ఏజ్ ఉంటున్న అతను 46 లక్షల దగ్గరగా నష్టపోయినట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఈ సేమ్ థింగ్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు కూడా రీసెంట్ టైమ్స్ లో రీటైల్ ఇన్వెస్టర్స్ ని వార్న్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఇలా మీకు వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో యాడ్స్ కనిపిస్తాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళ ఫేసెస్ ని పెట్టుకొని వాళ్ళ థంబ్నైల్స్ ని యూజ్ చేస్తే మీకు యాడ్స్ కనిపిస్తాయి. అది వాళ్ళే అనుకొని మీరు నమ్మి అది క్లిక్ చేయడం, క్లిక్ చేస్తే ఎస్ మేము వాళ్ళకి సంబంధించిన టీమ్ మెంబర్స్ మిమ్మల్ని ఒక గ్రూప్ లో జాయిన్ చేస్తున్నాం అంటారు. గ్రూప్ లో జాయిన్ చేశాక ఒక అకౌంట్ ఓపెన్ చేయాలని మీ దగ్గర ఓపెన్ చేయించే అకౌంట్ ఏంటో తెలుసా? పేపర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అది. అందులోకి మీరు డబ్బులు వేయాలని, ఫస్ట్ డిపాజిట్ చేయమని ఎంతైతే మీకు చెప్తారో అంత డబ్బులు ఆ పేపర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో కనిపిస్తది. అది రియల్ మనీ కాదు. దాంతో స్టాక్స్ ని కొంటున్నామని, ఇవి కొంటున్నామని, ఫర్దర్ గా యాడ్ చేయాలని ఫేక్ రిటర్న్స్ ని మీకు దాంట్లో చూపిస్తూ ఎక్కువ అధిక మొత్తంలో లాభాలు వచ్చాయి విత్ డ్రాల్ చేయాలనుకున్నప్పుడే మీకు అసలు నిజం బయటపడుతుంది, అసలు నిజమైన ప్లాట్ఫామే కాదని. బట్ ఆల్రెడీ తెలుసుకునే లోపే 46 లక్షల దగ్గరగా తను వాళ్ళని నమ్మి ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం డిపాజిట్ చేశారని, చివరికి అది నిజం కాకపోతూ ఉండడం సైబర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ సేమ్ థింగ్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు కూడా మల్టిపుల్ టైమ్స్ రీటైల్ ట్రేడర్స్ ని వార్న్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఎవరు మీకు మెసేజెస్ చూస్తున్నా, ఎవరి పేరుతో ఎవరి లోగో పెట్టుకొని చేస్తున్నా అది నిజమని మాత్రం నమ్మకండి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ సపోర్ట్ తీసుకున్న లెవెలే 22,076 అండ్ అప్ సైడ్ 22,190. అది బ్రేక్ అయితే 22,280 ని గమనించండి. 240 దగ్గర నుంచి చూస్తున్నప్పుడు కాషియస్ అవ్వండి. ఆల్మోస్ట్ 40 పాయింట్ రీచ్ కంప్లీట్లీ అవాయిడబుల్. ఇఫ్ ఇన్ కేస్ ఇది కానీ బ్రేక్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ క్లోజ్ అవుతుంటే దెన్ రీసెంట్ గా ఫామ్ చేసింది ఎల్లో, అక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్ కి రికవర్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఇంట్రాడే బేసిస్ లో 22,370 రెసిస్టెన్స్. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 47,150 అండ్ అప్ సైడ్ 47,630, అబో 47,820. రేంజ్ 22,500 to 21,700. ఈ 800 పాయింట్ రేంజ్ నిఫ్టీ రేంజ్ గా గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.